ప్లేస్ కొనుక్కొని హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సో ఇదైతే మా గోవా వ్లాగ్ అనమాట. అస్సలు మిస్ చేయకుండా చూడండి, ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేసినాం అనమాట. సో మేమైతే సౌత్ గోవా వెళ్ళినాం. ఫస్ట్ ఇట్లా బస్సు దిగంగానే మనకైతే రెంటల్స్ కోసం అని చెప్పి వాళ్ళే బస్ దగ్గరికి వచ్చేస్తారు. కార్ కావాలా, బైక్ కావాలా అని చెప్పి. సో మేమైతే ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి రెంటల్కి కార్ తీసుకున్నాము 3 డేస్. సో 3 డేస్ అంటే పర్ డే 1200 ఉందన్నమాట కార్ రెంటల్కి. సో మనమే ఫ్యూయల్ మనదే అనమాట. సో కార్ ఒక్కదానికి 1200 అనమాట పర్ డే. సో మీరైతే కార్ తీసుకున్నప్పుడు మొత్తం వీడియో తీసుకోండి. అంటే ఏమైనా స్క్రాచెస్ ఉన్నా, ఏమైనా డ్యామేజ్ ఉన్నా మొత్తం వీడియో తీసుకొని అయితే పెట్టుకోండి. సో ఇన్ కేస్ మనం రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు మన దగ్గర ఏం క్లెయిమ్ చేయకుండా ఉండడానికి. సో మేమైతే ఇట్లా మంచిగా బస్ దిగంగానే రెంటల్ కార్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాం. సో మేము పనాజీ వరకు బస్ బుక్ చేసుకున్నాము. సో పనాజీలో దిగి పనాజీ అంటారు, పంజిమ్ అంటారు. సో మేము అక్కడ దిగేసి ఇంకా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయినాం అనమాట. సో ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మా రైడ్ స్టార్ట్. సో ఫస్ట్ చెప్పా కదా సౌత్ గోవాలో మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నామని. మొత్తం అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్. సో మేమైతే ఫస్ట్ పాలోలం బీచ్ కానీ వెళ్తున్నాము. ఎంత రష్ ఉన్నారంటే అసలు చూడండి, ట్రాఫిక్, కార్ పార్కింగ్ కూడా మాకైతే ప్లేస్ లేదు. సో లక్కీగా దొరికింది. సో మేమైతే కార్ పార్క్ చేసుకొని ఫస్ట్ పాలోలం బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసినాం అనమాట. సో మేము వెళ్ళినప్పుడు 2-3 డేస్ మాత్రం వెదర్ చాలా అంటే చాలా బాగుంది. వర్షాలు లేవు, ఎండలు లేవు. సో మాకైతే బీచ్ దగ్గర టైం చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో పాలోలం బీచ్లో ఇట్లా టైం స్పెండ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. సో ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. పక్క పక్కన అంటే ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో, వితిన్ 20 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మేము పాలోలం బీచ్ చూసుకున్న తర్వాత అగోండా బీచ్ అని ఉంటుంది. సో అది కూడా పక్కనే. సో ఈ బీచ్ కూడా కవర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. సో ఈ బీచ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా. సో మీరు ఎవరైనా గోవా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం సో ఫ్యామిలీతో వెళ్తే సౌత్ గోవా ప్రిఫరబుల్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు బీచెస్ దగ్గర. అండ్ నార్త్ గోవా ఏంటంటే కొంచెం పార్టీ వైబ్స్ ఎక్కువ ఉంటాయి. సో మేమైతే సౌత్ గోవా వచ్చినాం. సో మేమంతా పార్టీంగ్ పర్సన్స్ కాదు. సో సౌత్ గోవాలో కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి సౌత్ గోవా వచ్చినాము. సో అక్కడ అగోండా బీచ్ చూసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి లంచ్ కోసం అని చెప్పి మేమైతే మధ్యలో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయని చూస్తున్నాము. సో మాకైతే ఇది చెన్నై అంటే తమిళ్ది సంథింగ్ రెస్టారెంట్ అనిపించింది. సో మేము అక్కడ తిన్నామని చెప్పి తిని నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. చాలా పీస్ఫుల్గా వైబ్స్ అన్నీ చాలా మంచిగా అనిపించినాయి. అందుకని ఇంకా అక్కడ తినేసి నెక్స్ట్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో టేస్ట్ ఆఫ్ తమిళ్ అనమాట ఇది. ఇందులో ఫుడ్ చాలా బాగుంది, మాకైతే నచ్చింది. సో మేమైతే అంత హెవీగా తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే కొత్తగా వెళ్తున్నాం కదా ప్లేసెస్కి. సో మేమైతే కొంచెం లిమిటెడ్గానే తీసుకుంటాం, ఎందుకంటే ఇంక మనకి ట్రావెలింగ్ కూడా ఉంది కాబట్టి. సో ఈ అగోండా బీచ్ చూసుకున్న తర్వాత లంచ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో మేమైతే నార్మల్ చపాతీ, రోటీ, ఇంకా మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ 1 ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. సో మంచిగా లంచ్ చేసిన తర్వాత ఇంకో ప్లేస్కి స్టార్ట్ అవుతున్నాము. సో ఇదైతే క్యాబోడే రామా ఫోర్ట్ అని. సో ఫోర్ట్ ఉంటుంది, పక్కనే బీచ్ ఉంటుంది అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది బీచ్. ఇది పెబుల్ బీచ్ అంటారు అనమాట. సో కానీ ఇది కొంచెం ఏమంటారు, ట్రెక్కింగ్ ఉన్నట్టు అనిపించింది. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా లెగ్ పెయిన్ ఎవరికైనా అట్లా ఉంటే అవాయిడ్ చేస్తే మంచిది. సో మిగతా ఎవరైనా వెళ్ళేసి రావచ్చు అనమాట. దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు కొంచెం ప్రాబ్లంగా అనిపించింది. సో మేమైతే ఇక్కడికి ఆల్మోస్ట్ 5-5:30కి అట్లా వచ్చినాము. సో మేము బస్ దిగింది 10 అట్లా అయింది. సో మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాము అనమాట మా ట్రిప్. సో మేము 12:30-1కి అట్లా స్టార్ట్ చేసినాము ఇట్లా బీచెస్ అన్నీ తిరగడం. సో అందుకని మాకు ఇది రావడానికి కొంచెం లేట్ అయింది. బట్ స్టిల్ మేము చూసిన తర్వాత ఇది క్లోజ్ అయింది అనమాట. 6:30 వరకు ఉంటుంది అంతే. సో దాని తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో మేమైతే మంచిగా ఇట్లా పెబుల్ బీచ్కి కూడా వెళ్ళాము.
సో ట్రెక్కింగ్ అని చెప్పా కదా, కొంచెం కొంచెం ట్రెక్కింగ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. చిన్న పిల్లల్ని అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుకొని పోవడం అట్లాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అంతే. సో మేమైతే ఇట్లా మంచిగా వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయినాం మంచిగా, కానీ వచ్చేటప్పుడు ధూళి తీరింది అంటారు కదా, అట్లా అయింది మాకు ఎక్కేటప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఆ రోజు ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాం కాబట్టి కొంచెం టయర్డ్గా అనిపించింది. సో దానివల్ల కూడా కొంచెం ఎక్కేటప్పుడు మాకు ఇబ్బంది అనిపించింది అనమాట. కానీ ప్లేస్ మాత్రం ఆసమ్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. క్యాబోడి రామా బీచ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది మాత్రం మిస్ చేయకండి, ఒకవేళ సౌత్ గోవా వెళ్తే మాత్రం. అంత బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ దిగి ఆడుకోవడానికి అట్లా ఏం లేదు. సో జస్ట్ మనం ఇట్లా రాక్స్ మీద అట్లా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయడం వరకు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వద్దు వెళ్తే. సో ఈ రోజు వరకు మేమైతే ఈ 3 చూసామన్నమాట. పాలోలం బీచ్, అగోండా బీచ్ అండ్ క్యాబోడి రామా ఫోర్ట్ అండ్ బీచ్. సో ఇది ఈవినింగ్ వరకు. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా వేరే బీచెస్ ఉన్నాయన్నమాట. మేము మడగావ్లో ఉన్నాము. సో అక్కడికి దగ్గరలో కోల్వా బీచ్ అని ఉంటుంది. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత వెళ్దాము. సో ఫ్రెష్ అయ్యి మేమైతే ఇక్కడ పక్కనే కెఫే ఉంటే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి కెఫేకి వచ్చాము. సో కెఫేలో కొంచెం పేస్ట్రీస్ అట్లా తినేసి కోల్వా బీచ్కి వెళ్ళిపోదాం. సో ఎందుకంటే రోజు మొత్తం కొంచెం టైర్డ్గా ఉన్నాం కదా, పేస్ట్రీస్ అట్లా కొంచెం తినాలనిపించింది. సో తినేసి నెక్స్ట్ కోల్వా బీచ్కి వచ్చేసినాం. సో ఇది కూడా సౌత్ గోవాలోనే అనమాట, మడ్గావ్లో అని చెప్పా కదా. సో ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. నైట్ టైం కాబట్టి ఇంకా మంచిగా ఇట్లా టేబుల్స్ అరేంజ్ చేస్తారనమాట. సో బీచ్లో ఇట్లా ఫుడ్ ఉంటుంది కదా, రెస్టారెంట్స్ అవి హోటల్స్. సో వాళ్ళు ఇట్లా అరేంజ్ చేసి పెట్టుకుంటారు. మనం ఏదైనా వాళ్ళ దాంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అక్కడ మనం తినొచ్చు అనమాట. సో మేమైతే అక్కడ తినే అంత ధైర్యం అయితే చేయలేదు. సో అందుకని మేము అక్కడ ఏం కూర్చోలేదు, జస్ట్ ఆ వైబ్ని ఎంజాయ్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. సో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, ఒకసారి చూసుకుందాం అనుకున్నాం, కానీ అసలు ఏమీ నచ్చలేదు అండ్ చాలా కాస్ట్లీ అనిపించినాయి. ఒక్క చిన్న చైన్ కూడా అవి కనిపిస్తున్నాయి కదా, 450-500 ఉన్నాయన్నమాట. సో నాకెందుకు అంత పెట్టాలనిపించలేదు అండ్ అవి అంత యునిక్ కూడా అనిపించలేదు. అంటే గోవాలో యునిక్గా తీసుకోవాలనిపిస్తుంది కదా, అట్లా కూడా ఏం అనిపించలే అనమాట. సో ఇక్కడ అన్ని ఇట్లా క్యాష్ స్టోర్స్ ఉంటాయి, తక్కువ ఉంటాయేమో అని వెళ్ళి చూసినాం, కానీ నార్మల్గా బయట ఉన్న ప్రైజే ఉన్నాయి అండ్ అంత ఒరిజినల్గా అనిపించలే మాకైతే. అందుకని మేమైతే అవేం తీసుకోలేదు. సో నైట్ ఇంకా బీచ్కి వెళ్ళొచ్చి షాపింగ్ చూసేసుకొని ఇంకా మంచిగా డిన్నర్ చేసినాము అక్కడే, ఉడిపి హోటల్ ఉంటే. అండ్ ఇక్కడ నెక్స్ట్ దాని తర్వాత బెల్బేటియం బీచ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే నైట్ టైము మినుగురు పురుగుల వల్ల అది మొత్తం బ్లూగా కనిపిస్తుంది అంటే లైట్స్తో. సో మాకైతే ఏం కనపడలేదు. అట్లా అనమాట చూసేసుకొని ఇంకా నెక్స్ట్ డే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ డే అనమాట ఇది. సో ఈ సెకండ్ డే ఇది మనకి బిగ్ ఫుట్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది. సో మేమైతే ఆ బిగ్ ఫుట్ మ్యూజియం ఇది గోవా విలేజ్లో అంటారనమాట. సో చాలా మంచిగా అనిపించింది. అసలు నేను వెళ్ళేటప్పుడు గోవా అంటే ఫుల్ పార్టీ వైబ్స్ అట్లా ఇట్లా ఉంటాయి అనుకున్నా, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇంకోసారి కూడా వెళ్ళాలి, ఇంకొక 2-3 డేస్ ఉండాలి అనిపించింది అనమాట. మా ట్రిప్ మొత్తానికి ఒక 2-3 డేస్ అంతే. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. సో మనకి బిగ్ ఫుట్ మ్యూజియంకి రావాలంటే టికెట్ ఉంటుంది అనమాట. సో పర్ పర్సన్ 150 రూపీస్. సో ఇన్ కేస్ మనం ఫోన్ వాడాలనుకుంటే అంటే కెమెరాస్ అవి ఇవి వాడాలనుకుంటే మాత్రం 20 రూపీస్ ఎక్స్ట్రా. ఈ ప్లేస్ కూడా మాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లోపల మొత్తం శిల్పారాపం లాగే ఉంది, కానీ ఇంకా వేరే వేరే మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు ఆక్యుపేషన్స్, అట్లా చాలా వెరైటీగా అనిపించింది, చాలా బాగుంది. సో మనకైతే ఇనీషియల్గా ఒక గైడ్ని ఇస్తారు, అంటే లోపల ఏమేమి ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గైడ్ని ఇస్తారనమాట. సో వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళి మొత్తం చూసేసుకొని రావచ్చు. సో మాకైతే ఇక్కడ ఓవరాల్గా ఒక 1.5 అవర్ పట్టింది. సో సెకండ్ డేలో మేమైతే బిగ్ ఫుట్ మ్యూజియంకి వచ్చాము. సో చూడండి ఎంత మంచిగా, అంటే చిన్న చిన్నగా ఇంకా
అవి చెక్కడం కూడా ఎంత మంచిగా చేసిరో చూడండి, నిజం మనుషుల్లాగా అనిపిస్తున్నారు అనమాట, అంత మంచిగా అనిపించింది. ఇది ఓన్లీ స్టార్టింగ్, లోపల ఇంకా చాలా బాగుంటుంది. సో మీరైతే ఇట్లాంటివి చూసుండరు పక్క. సో గోవాలో మేమైతే దీనికి వెళ్ళినాం, చాలా బాగుంది. ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అంత మంచిగా అనిపించింది నాకైతే. సో మనకి శిల్పారామం మన దగ్గర నార్మల్గా కొన్ని వరకే ఉంటాయి కదా, సో ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఏమంటారు, క్రిస్టియన్స్ది ఉంది, అండ్ మన హిందూస్ ఉన్నాయి, అండ్ ఇట్లా క్యాష్యూ మేకింగ్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో క్యాష్యూ మేకింగ్. సో ఇక్కడేమో గోవు వాటర్తో సంథింగ్ ఇట్లా బట్టలు ఉతికితే అప్పట్లో అట్లా ఉతికే వాళ్ళంట. సో అది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇది పాటరీ మేకింగ్. సో ఇవన్నీ డిఫరెంట్గా మంచిగా నీట్గా చేశారనమాట. సో మాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందనమాట ఈ ప్లేస్. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ సౌత్ గోవా వెళ్తే మాత్రం ఈ ప్లేస్ మిస్ చేయకండి, ఇది కూడా చాలా బాగుంది అండ్ వర్త్. అంటే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఈ ప్లేస్ చాలా వర్తీ అనమాట. సో లోపల ఇట్లా ఇంకా స్టాల్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ అవి ఇవి. నాకు ఎందుకో టాంబరిన్ చాక్లెట్స్ అంటే ఇష్టం అనమాట. సో నేనైతే అది తెచ్చుకున్నా. అండ్ ఇది చూడండి అసలు బన్ మేకింగ్ అనమాట. నిజంగా నేనైతే దూరం నుంచి చూసి నిజంగా చేస్తున్నారా అనిపించింది అనమాట, అంత మంచిగా అనిపించింది. సో ఇట్లా ఒక్కొక్క ఆక్యుపేషన్, ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఇట్లా మంచిగా చేసి పెట్టిరు అనమాట. ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, ఫ్రూట్ సెల్లర్స్ చూడండి అసలు నిజంగా మనుషులా అన్నట్టు అనిపించింది కదా. ఒక సెకండ్ అంటే మీకు వీడియోలో అట్లా అనిపించట్లేదేమో, కానీ బయట మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో ఇట్లా మొత్తం వేరే కాలం నాటిది, ఇప్పటిది కాదనమాట. అప్పటి కాలంలో ఎట్లా ఉన్నారు అని చెప్పి ఇవన్నీ ఈ విలేజ్. సో ఇది బిగ్ ఫుట్ విలేజ్, బిగ్ ఫుట్ మ్యూజియం అంటారు. సో దీంట్లోనే బర్డ్స్ ఉన్నాయి అండ్ ఏమంటారు స్కల్ప్చర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో నేను చెప్పా కదా, అంటే మ్యూజియంలో పాతకాలం నాటివి అండ్ కొన్ని ఇట్లా దేవుడిది కూడా ఉందన్నమాట. సో దేవుడి పాదం అంట ఇది. సో అక్కడ దేవుడు సంథింగ్ నాకైతే పేరు తెలీదు. సో నేను ట్రై చేసా కానీ తెలుసుకోలేకపోయినా. సో ఇక్కడ ఆ పాదం ఉంటుంది అనమాట. సో అదే దేవుడిది అనేది నాకైతే క్లియర్గా తెలీదు, అందుకని నేను మెన్షన్ చేయట్లేదు, సారీ. సో ఇట్లా లోపలికి రాగానే గుహ లాగుంటుంది అనమాట, అది కూడా బాగా నచ్చింది. సో ఇదేమో వరల్డ్స్ లార్జెస్ట్ స్కల్ప్చర్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది అది కూడా. సో మొత్తానికి అట్లా మొత్తం తిరిగిన తర్వాత కొంచెం ఎనర్జీ కోసం కోకోనట్ వాటర్ తీసుకున్నాము. సో ఇక్కడ కోకోనట్స్ చాలా రీజనబుల్గా అనిపించినాయి, అంటే 60-70 రూపీస్లోనే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం. సో నెక్స్ట్ అయితే స్పైస్ ప్లాంటేషన్ ఫామ్కి వచ్చినాము. ఇదైతే పర్ పర్సన్ 500 రూపీస్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి స్పైసెస్ రిలేటెడ్, అంటే మనం కిచెన్లో యూజ్ చేసేవి అవన్నీ, ఇది పెద్ద తోట అనమాట, ఎన్నో ఎకరాలు ఉంది. అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనమాట, అట్లా తోటలు అవి ఇవి. సో లోపలికి వెళ్ళంగానే చాలా మంచిగా ఉంది. సో ఎంతమంది వచ్చారో, అసలు చాలామంది, అసలు కొంచెం రష్ అనిపించింది. సో మనకైతే ఇక్కడ ఫుడ్ ఇంక్లూడెడ్ 500 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో ఫుడ్ కూడా మంచిగా ఉంది, ఒక ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది, ఒక దాల్, పప్పు, చపాతి అండ్ 1 పికిల్. సో మేమైతే లంచ్ చేసిన తర్వాత ఇంకా స్పైస్ ప్లాంటేషన్ ఫామ్ టూర్కి వెళ్ళామంటే లోపల అవన్నీ గైడ్ని తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏంటి ఇది అని. ग्रीन और रेड कलर के एक कॉफी के बीन्स हैं। जब ये पकता है ना तो लाल होता है, तभी इसे निकाल के सुखा के चाइनीज सॉल्ट स्पाइस, एक कैरेबियन से है, वेस्ट इंडीज से जमैकन पेपर करके फेमस है। नींबू जैसा बड़ा हो जाएगा, जब ये पकेगा तो अपने आप खुलेगा। उसके अंदर 2 मसाले रहेंगे, जावित्री, जायफल। जावित्री का फूल रहे। సో మనకి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఇట్లా కాఫీ బీన్స్, ఇలాచీ, ఇంకా జాపత్రి, అట్లాంటి చాలా వెరైటీ స్పైసెస్ మందికి తెంచుకున్నా ఏమనట్లేదు. సో మేమైతే కొన్ని కాఫీ బీన్స్ ఇంకా పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి తీసుకున్నాం అనమాట, కానీ అక్కడే వదిలేసి వచ్చినాము. అండ్ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయినాం. నెక్స్ట్ ఈవినింగ్ క్యాసినోకి వెళ్ళాం అనమాట. సో ఈవినింగ్ క్యాసినో, బిగ్ డాడీ క్యాసినోకి వెళ్తున్నాము. సో మా హోటల్ నుంచి మాకైతే ఇది 1.5 hour అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు క్యాసినో మేమైతే బాగా బీచ్కి వచ్చినాము. ఎంత బాగుందంటే బాగా బీచ్ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఎంత పార్టింగ్ వైబ్, చాలా బాగుంది. అందుకే మోస్ట్లీ అందరికీ నార్త్ గోవా అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందేమో. సో చాలా బాగుంది.
అండ్ అక్కడ కొంచెం సేపు చూసుకొని దాని తర్వాత క్యాసినోకి వెళ్ళాం అనమాట. సో క్యాసినో ఏంటంటే ఈవినింగ్ 6 నుంచి మనకి మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో మేమైతే బాగా బీచ్కి వెళ్ళి ఇక్కడ తెలంగాణ కిచెన్, తెలంగాణ రుచులను ఉంటుంది. సో మేమైతే అక్కడ ఫుడ్ తీసుకొని, అంటే క్యాసినోలో ఫుడ్ ఎట్లా ఉంటుందో అని కొంచెం భయంతో మేమైతే ఫుడ్ తీసుకొని వెళ్ళినాము. కానీ క్యాసినోకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది ఫుడ్. సో మనకి ఏంటంటే మనం వెహికల్ వేరే దగ్గర పార్క్ చేసుకొని వాళ్ళ షటిల్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళ దాంట్లో తీసుకెళ్తారు. సో మమ్మల్ని అయితే బిఎన్డబ్ల్యూలో తీసుకెళ్లారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్కినా అనమాట బిఎన్డబ్ల్యూ. సో అట్లా మనం షటిల్లో వచ్చిన తర్వాత క్యాసినో లోపలికి తీసుకెళ్తారనమాట. సో వచ్చిన తర్వాత మనకి ఇట్లా బ్యాడ్జెస్ అవి ఇవి ఇస్తారు ఎంట్రన్స్ కోసం అని చెప్పి. సో మనకైతే క్రూజ్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఇట్లా స్టీమర్లో పంపిస్తారనమాట. సో మొత్తం ఇది క్యాసినో క్రూజ్లో ఉంటుంది. సో క్రూజ్లో అసలు ఎంత బాగుందంటే చెప్పడానికి నిజంగా మాటలు రావట్లేదు. అసలు టైం ఎట్లా అయిపోయిందో కూడా తెలియలేదు, అంత మంచిగా ఉందన్నమాట. సో పైన కన్సర్ట్స్, కింద క్యాసినో అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఇంకా మేము హోటల్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే, ఇది థర్డ్ డే అనమాట. ఇది ఫౌంటైన్ హ్యాస్ కలర్ఫుల్ హౌసెస్ అని ఉంటుంది ఒక స్ట్రీట్. సో ఇది కూడా నార్త్ గోవాలోనే. సో అంటే ఇవన్నీ పోర్చుగీస్ వాళ్ళే, అప్పట్లో వాళ్ళు రూల్ చేసినారు కాబట్టి గోవాలో అవన్నీ ఒక లేన్ మొత్తం, అంటే ఒక స్ట్రీట్ మొత్తం ఇట్లా కలర్ఫుల్ హౌసెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎల్లో, బ్లూ, గ్రీన్, సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. కానీ మేము ఆన్లైన్లో చూసినంత ఎఫెక్టివ్గా అయితే లేదు. సో అది చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో బీచ్కి వచ్చినాం అనమాట. ఇది అంజునా బీచ్. సో ఇది కూడా చాలా ఫేమస్ బీచ్. చాలా బాగుంది ఈ బీచ్ కూడా, అంటే క్లియర్గా ఉన్నాయి వాటర్. అండ్ జనాలు కూడా మరీ ఎక్కువ క్రౌడెడ్గా అనిపించలేదు, బట్ స్టిల్ క్రౌడ్ ఉంది కానీ ఎక్కువ క్రౌడ్ లేదు. సో ఇంకా మాకైతే ఈవినింగ్ బస్ ఉందన్నమాట. సో మేమైతే అంజనా బీచ్ చూసుకొని లంచ్ చేసేసి అక్కడ ఆంధ్ర భోజనాలు సంథింగ్ టాట్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ చూసేసుకొని వచ్చేసినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.